ప్రయాగ్రాజ్లో కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. కుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం చేయనున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారు అమిత్ షా. దీని తర్వాత ఆయన అఖారా సాధువులను కలుస్తారు. అమిత్ షాకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలకనున్నారు. ఈ కుంభమేళాకు ఇప్పటికే కోట్లాది మందికి పైగా భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళాకు ఈ రోజు అమిత్ షా రాబోతూ ఉన్నారు. మరిన్ని ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రయాగ్రాజ్ కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. 15వ రోజుకి ఈ రోజు కుంభమేళాలో పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ కుంభమేళా వైభవంగా జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో ఈ రోజు స్నానం ఆచరించబోతున్నారు. 11:25 హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమిత్ షాకు స్వాగతం పలికి కుంభమేళా ఘాట్లలో ఉన్న ఏర్పాట్లను ఆయనకి చూపించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పుణ్యస్నానం తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయి. బడి హనుమాన్ మందిర్ తో పాటుగా పలువురు అఖాడా సంబంధించిన ప్రతినిధులు అలాగే వివిధ మఠాధిపతులు పీఠాధిపతులతో ఆయన అక్కడే భోజనం చేస్తారు. మొత్తం 7:30 గంటల పాటు ప్రయాగ్రాజ్ ఈ కుంభమేళా పరిసర ప్రాంతాల్లో అమిత్ షా గడపబోతున్నారు. అక్కడున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అలాగే ముఖ్యంగా అఖాడాలు అలాగే మఠాధిపతులు పీఠాధిపతులతో ఈ కుంభమేళాకు సంబంధించిన అంశాలపైన చర్చించబోతున్నారు. ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి కూడా వారితో చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు కుంభమేళాని 13,21,00,000 మంది ఇప్పటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ 29వ తేదీన మౌని అమావాస్య అలాగే ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి, ఫిబ్రవరి 26వ తేదీన ఇటు మహాశివరాత్రి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రానున్న రోజుల్లో భక్తుల తాకిడి మరింతగా పెరుగుతుందని చెప్పి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 35 కోట్ల మంది వరకు కూడా ఈసారి కుంభమేళాలో 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా ఇంకా చాలా ప్రాశస్త్యం ఉంది ఈ ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకి. సో ఇంకా చాలా మంది భక్తులు వస్తారన్న నేపథ్యంలో అనేక ఏర్పాట్లను ఇప్పటికే యూపీ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇప్పుడు మౌని అమావాస్య దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న పార్కింగ్ మొత్తం కూడా వాహనాల పార్కింగ్ ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కోట్లాది మంది ప్రతిరోజు కూడా ఈ పుణ్యస్థానాలను ఆచరించడానికి మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ ఘాట్ల వద్దకైతే పోటెత్తుతున్న పరిస్థితి ప్రస్తుతం కుంభమేళా. అయితే ప్రధాని మోదీ కుంభమేళాకి వచ్చి అక్కడ స్నానం ఆచరించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఈ రోజు అమిత్ షాతో పాటు ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు? ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ కేబినెట్ మొత్తం కూడా ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల క్రితం ప్రయాగ్రాజ్ వెళ్లి పుణ్యస్నానం ఆచరించారు. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 5వ తేదీన జరగబోతున్నాయి. అదే 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి పుణ్యస్నానం ఆచరించబోతున్నారు. అలాగే 75 దేశాలకు పైగా వివిధ దేశాల రాయబారులు కూడా ఇటు ప్రయాగ్రాజ్ వెళ్లి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించబోతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ యూపీ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాయడం జరిగింది. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని. అనేక దేశాల నుంచి భక్తులు ప్రజలు వివిఐపీలు ముఖ్యంగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అంబానీ ఈ విధంగా అనేక మంది ప్రస్తుతం ముఖేష్ అంబానీ అలాగే అదానీ గ్రూప్ కు సంబంధించిన గౌతమ్ అదానీ వీరంతా కూడా వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. సో రాజకీయ ప్రముఖులు వివిఐపి ఘాట్ల వద్ద వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు ఎంబసీకి సంబంధించిన అధికారులు వాళ్ళ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి సందర్భంగా నరేంద్ర మోడీ ఇక్కడ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రయాగ్రాజ్ యూపీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఫిబ్రవరి 5వ తేదీన ఆయన కూడా పుణ్యస్నానం ఆచరిస్తారు. ఇప్పటికే కేంద్రంలో అనేక కేంద్ర మంత్రులు కానీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నేతలంతా కూడా ప్రయాగ్రాజ్ వెళ్లి ఈ త్రివేణి సంగమం వద్ద ముఖ్యంగా 140 ఏళ్లకు పైబడి ఈ విధంగా అత్యంత మహాప్రసిద్ధి చెందిన కుంభమేళా వస్తుంది అని చెప్పి భావించి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 13 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఇది 35 కోట్ల వరకు కూడా చేరే అవకాశం ఉంది. రైట్ గోపి.